అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రకాలంలో పార్లమెంటు ఆడిటోరియంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ మరియు అతని క్యాబినెట్ మొత్తం అంటే ఇంపార్టెంట్ మినిస్టర్స్ మరియు ఎన్డీఏ ఎంపీలు అందరూ కలిసి ఒక చిత్రాన్ని వాళ్ళు పార్లమెంట్ ఆడిటోరియంలో చూశారు. ఆ సినిమా సాబర్మతి రిపోర్ట్ ఫిబ్రవరి 27, 2002లో గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ ఎలా జరిగింది, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏ విషయాలలో ఎలా ఎలా టర్నులు తీసుకున్నాయనే విషయాలను పూర్తిగా కూలంకుషంగా ఈ చిత్రంలో మనం చూడవచ్చు. ముఖ్యంగా ధీరజ్ నస్రా ఈ ఫిలిం ను డైరెక్ట్ చేశాడు. సో బాలాజీ ఫిలిమ్స్ మరియు ఎక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి చాలా స్టేట్స్ అంటే మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా చాలా స్టేట్స్ ఫ్రీ ట్యాక్స్ ను కూడా కల్పించాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ ఫిలిం చూసి చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అప్పటి ఇన్సిడెంట్ లో, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు, తర్వాత జరిగిన ఇన్సిడెంట్ లో ద ట్రూత్ బికమ్స్, ఎప్పటికీ నిజం అనేది ఎప్పటికైనా నిలుస్తుంది. కానీ కొన్ని నరేటివ్స్, కొన్ని విషయాలు మాత్రం కొంతకాలం మాత్రమే ఉంటాయి. నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుందని చెప్పి నరేంద్ర మోడీ ట్వీట్ కూడా చేశాడు. సో సాబర్మతి రిపోర్ట్ ఈ సినిమాలోని ముఖ్యమైన అంశం ఏంటంటే 2002 గోధ్రా అంటే సబర్మతి ఎక్స్ప్రెస్ S7 కోచ్ లో అసలు ఏం జరిగింది, 59 మంది కర సేవకులు ఎలా చనిపోయారు, అమాయకమైన మహిళలు, చిన్నపిల్లలు ఆ ఇన్సిడెంట్ లో ఎలా చనిపోయారు, ఆ తర్వాత ఇన్సిడెంట్ గుజరాత్ లో ఎలా పాకిపోయింది, గుజరాత్ లో అల్లర్లు ఎవరు మోటోతోని ఇది జరిగిందన్న ఉద్దేశంతో, అసలు నిజం అనే కాన్సెప్ట్ తో ఈ ఫిలిం నడిచింది. నవంబర్ 15 రోజు ఈ ఫిలిం రిలీజ్ అయ్యింది. చాలా బాగుంది. నరేంద్ర మోడీ కూడా చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమా. మరియు చాలా మంది ఎమోషనల్ గా ఈ సినిమా చూసి చాలా మంది ఎమోషనల్ కూడా అయ్యారు అనమాట. సో ఆ ఫిలిమే సాబర్మతి రిపోర్ట్. సో ప్రెసెంట్ గా మనం నడుస్తుంది కూడా కొన్ని థియేటర్లలో. సో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.